గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. ధర్మజ, నేటికి నీ నామము నేతి బీర వలె వ్యర్థమై అర్ధశూన్యమై లోకవంచకమైనది. స్నేహపక్షపాతము ఎంత నీచునైనా ఉత్కృష్టం చేయకపోదు కదా. ఏ సద్గుణము పరికించి పశుల కాబరికి అగ్రపూజను సంగతి కులమా గోత్రమా పేరా ఊరా సభలో కూర్చుండగా నకుడా కలదా విద్యయు పౌరుషం గుణ విఖ్యాతుండ ధర్మాత్ముడా తలయు గడ్డము కన్నులట్టి వయసా త్రాష్టుడు త్రాష్టుడు గోపాలు ఏ ఫలమాశించుతో పూజ చేయుటకు సంపద్గర్వమా ధర్మజా. ఓయ్ గోపాల, ముద్దరాయి వల్ల కూర్చుండి ఉన్నంత మాత్రమున నీ గౌరవము నీకు దక్కదు. నా ప్రశ్నలకు సమాధానమేమో. జరాసంధునకు దంకి ఎన్ని వారులు వెన్నెచ్చి పారిపోయితే తుదగా జరాసంధుని బ్రాహ్మణ వేషధారివై అట్టి భూమికలే ధరించిన భీమాత్రులను తోడు చేసుకొని ముగ్గురు తెరవాటు కాండ్రవలే వధించారు. ఆ మాత్రమునకే మన వెర్రి తాతయ్య పొగడుట నీవు కులుకుట శూరులకు లజ్జాకరం. నీటి చెల్వను బట్టి నెట్టిన మాత్రాన విఖ్యాతిగాంచితో వెర్రివాడా. వల్మీక మాత్ర పర్వతము నెత్తిన ఎంత బాహుబలం గోపాల నీకు. పాత బండిని బట్టి పడదన్నినంతనే శూరుండవైదివా అభీరతనయ. పాలియ వచ్చిన పడతి చంపుట ఒక్క పౌరుషంబాయన పాపచరిత. మేనమామను చంపిన మేలు కథన పూజ గర్భుండవైతి కాబోలు. నీవు చేయు దుశ్చేష్టలల్లా సిగ్గులేక లీలలందురు మౌనులే వేళ కలుడా.